కడపలోని అల్మాస్పేటలో గతంలో ఎప్పుడూ మత ఘర్షణ జరగలేదన్నారు వైసీపీ నేత అంజాద్ పాషా. ఈ ఘటనను వైసీపీ ఖండిస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇలాంటి కుట్రలు చేశారని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయవలసిన అవసరం వైసీపీకి లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని డివిజన్లు గెలిచే సత్తా ఉందని అన్నారు. కుల మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అగత్యం వైసీపీకి లేదని, అవసరం కూటమి నేతలకే ఉందని విమర్శలు చేశారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి లేదు. అలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నికలు జరిగినా కూడా, స్థానిక సంస్థలకు ఎలక్షన్ జరిగినా, ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఈ అవసరం ఎవరికి ఉందంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంది. అది రేపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మాకు 50 డివిజన్లలో 50 సరైన అభ్యర్థులు మనకు లేరు అని చెప్పి మరి వాళ్ళు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లను కూడా పదవులు ఎరచూపి, డబ్బులు ఎరచూపి, ఏదేదో ఎరచూపి మరి వాళ్ళ కండువాలు కప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం.